భారీ షాక్. రీఛార్జ్ ప్లాన్ల పెంపుపై ప్రత్యేక కథనం. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్ల దూకుడు వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు పెద్ద హెచ్చరికలు లేకుండానే 4 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తొలగించిన ప్లాన్లు ఇవే. ఎయిర్టెల్ నిలిపివేసినట్లు ప్లాన్ల జాబితాలో అత్యంత ఆదరణ పొందిన ప్లాన్లున్నాయి. కనీస రీఛార్జ్ భారం పెరుగుదల. ఈ నిర్ణయంతో సామాన్య మరియు మధ్యతరగతి వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఎంతో మంది యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ రోజులు లభించే ప్రయోజనాల కోసం ఉపయోగించే 299 రూపీస్ ప్లాన్ ఇప్పుడు కనుమరుగైంది. దీని స్థానంలో ఇప్పుడు 349 ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. అంటే కేవలం ఒక్క ప్లాన్ తొలగింపు ద్వారా కనీస రీఛార్జ్ ధర సుమారు 50 రూపాయల మేర పెరిగినట్లయింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ సర్వీసులు వాడే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మిగతా ఆపరేటర్ల దారి ఎటు? ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం మార్కెట్ లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ధరల పెంపుతో సతమతం అవుతున్న వినియోగదారులకు ఈ నిర్ణయం మరింత భారంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఇతర టెలికాం దిగ్గజాలైన జియో మరియు వడాఫోన్ ఐడియా పైనే నిలిచింది. ఎయిర్టెల్ బాటలోని మిగతా సంస్థలు కూడా తమ చౌకైన ప్లాన్లను ఎత్తేసి ధరలు పెంచుతాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ టెలికాం దోపిడీపై గతంలో పలువురు రాజకీయ నాయకులు, ఎంపీలు తీవ్ర స్థాయిలో గలం విప్పారు. అయితే కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారడంతో ఈ దోపిడీని ప్రశ్నించాల్సిన వారే సైలెంట్ అయిపోవడం గమనార్హం. దేశ ధర్మం పేరుతో సామాన్యుడిపై పడుతున్న ఈ ఆర్థిక భారాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, ట్రాయ్ నియంత్రణ సంస్థలు జోక్యం చేసుకుని సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో టెలికాం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.